హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు. నా పేరు మణి అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియో అనమాట. ఆకుకూరలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా చక్కగా బాగా వచ్చాయండి. ఆకుకూరలకు తొందరగా పెస్ట్ అనేది వస్తుంది అనమాట. అందుకోసం ఎప్పటికప్పుడు నేను కట్ చేసుకుంటూ ఉంటాను. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా కోతులే ఆగం చేస్తాయి అనుకుంటాం కదా, నేచర్ కూడా మనకి సపోర్ట్ చేయకుండా ఉంటుంది. ఈ మొక్కకి నేను ఎప్పటి నుంచో కాయలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నానండి. ఈ సంవత్సరం అయితే మంచిగా పూత అయితే వచ్చింది, అలాగే కాయలు కూడా వస్తాయి అనుకున్నాను. కానీ మేము ఊరెళ్ళి వచ్చేసరికల్లా కొమ్మలన్నీ విరిగిపోయి ఉన్నాయండి. మరి ఆ కోతులు ఎరగొట్టాయో మరి లేదంటే గాలికి అవి పడిపోయి ఇరిగిపోయాయో తెలీదు. కోతులు అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్కట్లేదు, నేనైతే గాలికి పడిపోయాను అనుకుంటున్నానండి. దానికి చక్కగా కాయలు కూడా వచ్చాయి, చూపించాను కదా మీకు. చిన్న చిన్న కాయలు భలే ఉన్నాయండి. మరి ఆ కొమ్మలు ఉంటాయో ఎండిపోతాయో మరి తెలీదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను వాటి కోసం. కాయలు వస్తాయి అని చెప్పేసి తీరా వచ్చేసరికల్లా ఈ విధంగా అయిందనమాట. అప్పుడప్పుడు ఇలాగా బాధపడాల్సి ఉంటుందండి. చూసారా ఫ్రెష్గా ఆకుకూర ఎంత బాగుందో. ఆకుకూరలు అనేవి చక్కగా ఇంట్లోనే మనం పెంచుకోవచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చిన్న చిన్న టబ్స్లో వస్తాయి. ఇంకా ఏదైనా మనకి అందుబాటులో ఉన్న ఏ చిన్న కంటైనర్లో పెట్టుకున్నా కానీ ఆకుకూరలు అయితే చాలా ఈజీగా వస్తాయండి. చక్కగా పెంచుకోవచ్చు అనమాట. వాటికి తొందరగా పెస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కోసుకోవాలి. ఫస్ట్ హార్వెస్టింగ్ దాకా మనకి ఎలాంటి ఎరువులు పెస్టిసైడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాటికి. ఒకసారి కోసుకున్న తర్వాత మాత్రం మనం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తూ ఉండాలి. పచ్చిమిర్చి ద్రావణం కానీ, వెల్లుల్లి ద్రావణం కానీ, అల్లం పచ్చిమిర్చి ద్రావణం కానీ అలాగా మనం స్ప్రే చేస్తూ ఉన్నామంటే కొంతవరకు అయితే మనం పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఇవి చూసారా మిర్చి మొక్కలండి, చక్కగా వచ్చాయన్నమాట, బాగా పెరిగాయి. వాటికి నేను మజ్జిగనే చల్లుకున్నానండి. కొంచెం మళ్ళీ అప్పుడప్పుడు స్ప్రే చేయటమే కాకుండా మధ్యలో మజ్జిగని చల్లుతూ ఉన్నాను అనమాట చేత్తోని. ఎక్కడ అది ఆకుముడత అనేది వస్తుందో అని చెప్పేసి మజ్జిగను కొంచెం పులియబెట్టేసి ఇంకా స్ప్రే చేసేదాకా ఉండకుండా చేత్తోనే చల్లుకుంటున్నాను అనమాట. వంకాయలండి, ఇంకా నాకు గార్డెన్లో ఉండేవి ఏమైనా ఉంటే వంకాయలు కూడా తింటాయండి. వంకాయలు కూడా ఉంచవు. కాకపోతే ఎప్పటికప్పుడు ఇదిగో చూసారా, నేను ఇవి పెరగకుండానే లేత వంకాయలనే కోస్తున్నాను చూసారా, ఇట్లనే కోసుకుంటాను అనమాట. అవి తింటూనే ఉంటాయండి. చూడండి అలాగా మొత్తం లోపల ఉన్న గుజ్జు అంతా తినేసి ముక్కలు పడేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా గ్రీన్ వంకాయలు కూడా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయండి, చాలా పొడుగ్గా వచ్చాయన్నమాట. మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ చూపించే అంతా కూడా లేకుండా తినేస్తున్నాయి అనమాట కోతులు. ఇంకా ఉన్న వరకు కోసుకున్నాను నేను. కాకరకాయలు అయితే తినవండి, అవి చేదుగా ఉంటాయి కాబట్టి వాటి జోలికి అయితే వెళ్ళవు అవి. కొంచెం పండిన తర్వాత అయితే తింటాయేమో తెలియదు కానీ కాకరకాయలను అయితే ఇంతవరకు ముట్టుకోవట్లేదు అనమాట. కొంచెం కాకరకాయలు అయితే వస్తున్నాయి గార్డెన్లో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి నాకు కాకరకాయలు రావటం. ఫస్ట్ టైం కోసుకున్నానండి. ఇలాగా లేత వంకాయలన్నీ కూడా కోసుకున్నాను అనమాట. ఏం ఉంచవండి కోతులు అయితే మాత్రం. జాంకాయలు కూడా పచ్చికాయలే మొత్తం కొరికి పడేస్తూ ఉంటాయి. ఇంకా దోసకాయలు, ఇంకా పొట్లకాయలు, బీరకాయలు ఇవన్నీ పెట్టుకున్నానండి. పిందెలన్నీ కూడా కొంచెం రాగానే మొత్తం తినేస్తాయండి. బీరకాయలు కూడా చిన్న కాయలు అయితే నేను కోసుకున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను బీరకాయలు కొంచెం అరచేయి అంతా రాగానే మొత్తం పిందెలు కూడా తింటున్నాయండి. ఎంతో కష్టపడి నేను బయట ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తినకూడదని చెప్పేసి ఎంత కష్టపడి పెంచుతాను నేను. అంత కష్టపడి కూడా అవి కోసుకొని తింటాయి అన్నమాట. ఎందుకులే నువ్వు పెంచుతున్నావు కదా, ఈ కోసే బాధ కూడా నీకు ఎందుకని చెప్పేసి అవే కోసుకొని తింటాయండి. నా వరకు అయితే రావట్లేదు. అందుకోసం నేను బీరకాయలకి కొంచెం ఈ ఉల్లిగడ్డల పట్ట ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి కూడా కట్టుకున్నానండి. కానీ మనకంటే తెలివి కళ్ళ కోతులు అవి. ఎలా చేసినా కానీ ఆకులలో మూసేసినా కానీ ఇంకా పట్టాలు కట్టినా ఏం చేసినా కూడా ఆగట్లేదు. వీటికి ఏం చేయాలో నాకు తెలియట్లేదండి, సొల్యూషన్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు బీరకాయలకు మీకు చూపిస్తాను చూడండి. నేను ఉల్లిగడ్డ పట్టాని కట్ చేసి గాలి తగలాలని చెప్పేసి కట్టుకున్నాను. అయినా సరే మొత్తం తినేసినాయి. అందుకోసం నేను పిందెల వరకు కనీసం చట్నీకైనా పనికి వస్తాయని చెప్పేసి కోసుకున్నానండి. చూసారా ఎంత చిన్న కాయలు కూడా కోసుకున్నాను నేను. ఇంకా చూడండి ఇలాగా కట్టేసి పైన ముడేసి కింద ముడేసాను, అయినా కూడా తీసుకొని తిన్నాయి అవి. ఇక ఈ కోతుల వల్ల నాకైతే ఏమీ ఉండట్లేదండి. అరటికాయలు అయితే ముట్టుకోవట్లేదు, అవి పండిన దాకా ఉంచితే వాటిని కూడా ఉంచవు, కానీ పచ్చికాయలు కాబట్టి వాటిని ఏం చేయట్లేదు.
ఆకుకూరల వరకు హ్యాపీగా పండించుకోవచ్చండి. వాటి వరకు అయితే అసలు ఏం ముట్టుకోవన్నమాట. మెంతికూర కానీ, బచ్చలాకు కానీ ఇంకా ఎలాంటి ఆకుకూరలైనా మనం వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వాటిని అయితే అస్సలు ముట్టుకోవు కోతులు. అవైతే బాగా వస్తాయండి నాకు ఆకుకూరలు. 2 డేస్కి ఒకసారి నేను ఆకుకూరలు వండుతూనే ఉంటాను. ఒక దాంట్లో చట్నీస్లో కానీ, కర్రీ కానీ, పప్పు కానీ ఏంట్లో అయినా సరే ఆకుకూరలు అయితే వాడుతూనే ఉంటాను. ఈ కాకరకాయ చూసారా, అది గ్రో బ్యాగ్లో పెట్టానండి నేను. ఎంత బాగా వచ్చాయో బారు కాకరకాయలు ఇవి. చాలా బాగా వచ్చాయన్నమాట. నాకు వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదేనండి. ఇంకా నాకు పెద్దగా మిగల్చామన్నమాట కోతులు అయితే. అందుకోసం కొంచెం కొంచెంగా వస్తాయి. వాటికి ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చేయాలండి. ఏం చేయాలన్నా కానీ బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి ఏం చేయలేకపోతున్నా. ఇంకా వచ్చిన వరకే నేనే తీసుకుంటున్నా, కొంతవరకు అవి తింటున్నాయి అన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.